కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటనాథునికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయిన పద్మావతీ దేవిని కన్యాదానమిచ్చిన మహానుభావుడు తొండమాలాధీశుడైన ఆకాశరాజు. తొండమానుడు ఆకాశరాజు సోదరుడు, అమిత శ్రీనివాస భక్తుడు. స్వామి ఆజ్ఞపై తిరుమల భవ్య మందిర నిర్మాణం చేయించిన ధన్యజీవి. బ్రహ్మాది దేవతలు నిత్యం వచ్చి శ్రీ వెంకటపతిని సేవించుకునేది తొండమానుడు కట్టించిన ఆలయంలోనే. తొండమానుడు ఎంత భక్తుడంటే నిత్యము స్వామితో సంభాషణలు చేసేవాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆకాశవాణి, ఆహా, ఎంత పుణ్యం చేసుకున్నావయ్యా! శ్రీనివాసుని ప్రతి కైంకర్యము నీ చేతుల మీదుగా శ్రద్ధాభక్తులతో రంగరంగ వైభవంగా చేయిస్తున్నావు. రాజా, నీ వంటి విష్ణుభక్తుడు లేడయ్యా అని అన్నది. అంతవరకు స్వామి గురించి తప్ప ఏమీ ఆలోచించని తొండమానుడు, ఆకాశవాణి మాటలు నిజమే కదా, నా వంటి భక్తుడు అరుదు అని అనుకున్నాడు. ఆహా, అహంకారం ఎంత దారుణమైనది! చివరికి మహనీయుడైన తొండమానుని సైతం విడువలేదు. అహంకారమే సకల దురతాలకు మూలము. అహంకార గర్వం ఎంత కొంచెమైనా అది ఉన్నవాడిని నిలువునా దహించి వేస్తుంది. కానీ స్వామి సామాన్యుడా? ఒక్కసారి త్రికరణ శుద్ధిగా శరణు వేడిన పరమశత్రువునైనా దరిచేరుస్తాడు. అలాంటిది సర్వ సుగుణవంతుడు మహాభక్తుడు అయిన తొండమానుని పతనం జరగనిస్తాడా? లేదు. వెంటనే తొండమానునికి గుణపాఠం నేర్పాలని నిశ్చయించుకున్నాడు స్వామి. ఒకరోజు తొండమానుడు స్వామితో సంభాషించుచు, నా వంటి భక్తుడు ఈ ముజ్జగాలలో లేడు. అసలు నేను తప్ప నీకు నిజభక్తులు ఎవరైనా ఉన్నారా దేవాదిదేవ అని ప్రశ్నించాడు. జగన్నాటక సూత్రధారి అప్పటికి చిరుమందహాసముతో సమాధానమిచ్చి ఆ తొండమానునికి గుణపాఠం చెప్పే నాటకానికి అప్పుడే శ్రీకారం చుట్టాడు. ఒకరోజు తొండమానుడు రోజులానే ఉదయాన్నే స్వామి దర్శనం చేసుకుని నిశ్చల భక్తితో ఆ పరమపురుషుని ధ్యానించి కలిదోష నివారణములైన శ్రీపాదాలను చూశాడు. శ్రీహరిపాదం చుట్టూ ఉన్న కోట్లాది సౌర్యమండలాల వలె ప్రకాశిస్తున్నాయి తొండమానుడు పూజించిన సువర్ణ కమలాలు. కానీ ఆశ్చర్యం, కన్నులు మినుమిట్లు గొలిపే ఇంతటి సువర్ణ కాంతులలోనూ రాజుకి వాడిపోయి మట్టి అంటుకొని ఉన్న కమలాలు, తులసీ దళాలు కనపడ్డాయి. ఏమిటి చిత్రం! వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. అయినా ఈ సుమాలిక ఎక్కడికి ఎలా వచ్చాయి? నేను స్వామిని స్వర్ణ కమలాలతో తప్ప పూజించను కదా అని తర్కించుకొని నేరుగా స్వామినే ఈ ప్రశ్న వేశాడు. ఆ దయామయుడు చిరు మందహాసంతో ఇలా సమాధానమిచ్చాడు. నాయనా, ఇక్కడికి కొంత దూరంలో ఉన్న పేదపల్లెలో ఒక సామాన్య కుమ్మరి ఉన్నాడు. అతని పేరు భీముడు. పాపం అతనికి నేనంటే ఎనలేని భక్తి, ప్రేమ. అతనుండే ఇంటి మట్టి గోడలో ఒక గూడు చేసి అందులో నా కర్రబొమ్మ ఒకటి మలచి అందులో నన్ను భావించుకుంటూ పూజిస్తుంటాడు. భక్తుడు ఎక్కడ భావిస్తే అక్కడ దీవించడం నా బాధ్యత కదా. ప్రహ్లాదుని కథ నీకు తెలియనిది కాదు కదా. పాపం అతనికి మంత్రతంత్రాలు, తపోయోగాలు ఏమీ తెలియదు. అయినా త్రికరణ శుద్ధిగా నిరంతరం నన్ను ధ్యానిస్తూనే ఉంటాడు. తాను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా ఎప్పుడు నా ఊసే, నా ధ్యాసే. తన కులాచార ధర్మం ఎల్లవేళలా పాటిస్తాడు. సూర్యోదయాత్ పూర్వమే లేచి తనకు తెలిసిన రీతిలో స్నానాది శౌచములు ఆచరించి నా పేరు స్మరిస్తూ తులసీ దళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకిక్కడ కనబడుతున్నాయి. అతనే కాదయ్యా, వారి కుటుంబం అంతా అంతే. నా మాట, నా పాట తప్ప వారికేదీ రుచించదు. ఆ భీమకులాలుని భక్తి పాశాలకు బందీ అయిపోయానయ్యా. విషయం తెలిసింది తొండమానునికి. బాష్పపూరిత నయనాలతో ప్రభు అని ఆర్తితో పిలిచి స్వామి పాదాలపై పడి, జగన్నాథ, నా తప్పు క్షమించు. నా వంటి భక్తులు లేడని అహంకరించాను. నేను చూసిన ప్రపంచం ఎంత, నా అనుభవం ఎంత. నాపై దయతో నా బుద్ధి దోషాన్ని పోగొట్టి నిజమైన భక్తుని చేశావు తండ్రి. ఇదిగో ఇప్పుడే వెళ్ళి భీముని దర్శనం చేసుకుని వస్తాను. నాకు సెలవు ఇవ్వు అని చెప్పి బయలుదేరాడు రాజు. నాహం వసామి వైకుంఠే నయోగి హృదయే రవో మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అన్న సూక్తి ప్రకారం భీముని దర్శనము తీర్థయాత్రగా భావించి రాజు నడుచుకుంటూ వెళ్ళాడు. పుణ్యక్షేత్రాలకు కాలినడకనే ప్రయాణం చేయాలి కదా. భీముని ఇల్లు చేరాడు రాజు. భీముని ఇల్లు స్వామి భజనలతో మారుమ్రోగుతున్నది. భీముని పాదాలపై పడి, అయ్యా, శ్రీ వెంకటేశ్వరుని ద్వారా నీ మహత్యము తెలుసుకున్నాను. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే నీ భక్తిని కొనియాడాడయ్యా. నీ పాదధూళి తాకి పునీతుడని అవుదామని వచ్చాను అని అన్నాడు తొండమానుడు.
చక్రవర్తి ఏమిటి, నా పాదాలు తాకడం ఏమిటి అని వెనక్కి జరిగిపోయి చేతులు జోడించి, రాజా, అంత పని చేయవద్దు. స్వామికి దివ్యాలయం కట్టించిన మహానుభావుడవు నీవు అన్నాడు. అంతలో గరుడారూఢుడై స్వామి లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమైనాడు. భీముని ఆనందానికి అంతులేదు. ఓ దయామయ, నా పూరి గుడిసెకు వచ్చావా? నీ లీలలే లీలలయ్యా. మా తప్పులెన్నక దయావర్షం కురిపించే కాలమేఘానివి స్వామి నీవు. నేను హనుమంతుని వలె వారధి దాటి నిన్ను మెప్పించలేను. శబరి వలె భక్తి శ్రద్ధలు చూపి నిన్ను ఆకట్టుకోలేను. జనకుని వలె సీతను ఇవ్వలేను. నారదుని వలె గంధర్వగానంతో నీ గుణగణాలను కీర్తించలేను. జటాయువు వలె నీకై నా ప్రాణాలు ఇవ్వలేను. అయినా నిన్ను శరణు వేడిన నన్ను కరుణించి కరుణామూర్తివి నాయనా నీవు అని స్తుతించాడు. భీముడిలా తన్మయత్వంతో ఆడిన మాటలను వేదమంత్రాలు వింటున్నంత ప్రీతితో విన్నాడు స్వామి. మహాభక్తురాలైన భీముని భార్య తమాలిని కూడా గద్గద స్వరంతో అమ్మని కీర్తించింది. ఆదిదేవుడు మహాలక్ష్మి స్వయంగా తన ఇంటికి వచ్చారు. వారికి ఇవ్వదగినది ఏమీ లేదే అని బిడియపడింది. అది గమనించి శ్రీనివాసుడు, తమాలిని, నీ చేతితో ఏది వండి ఇచ్చినా తింటానమ్మా అని అన్నాడు. తమాలిని సంతోషానికి పట్టపగ్గాలు లేవు. తనకు పెద్దల వలన తెలిసినంతలో యథాశక్తితో రుచిగా తామర తూళ్లతో వంటకాన్ని వండి లక్ష్మీనారాయణులకు వడ్డించింది. తృప్తిగా ఆరగించారు అలమేలు మంగా శ్రీనివాసులు. తొండమానుడు చూస్తుండగానే దివ్య శరీరధారులై వైకుంఠధామానికి చేరారు భీమకులాల దంపతులు. ఇదంతా ఆశ్చర్యంగా చూసిన తొండమాను, ప్రభు, నా సంగతేమిటి అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు జగన్నాథుడు, రాజా, తరువాత జన్మలో నీవు విరాగివై నా ఏకాంత భక్తుడవు అవుతావు. అప్పుడు తప్పక నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి తొండమానుని ఊరడించాడు. ఇలా తొండమానునికి భీమునికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ వెంకటేశ్వర్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.